హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశ విదేశీ మార్గద్రవ్య నిల్వలు ఈ వారం రికార్డు స్థాయిలో 622.469 బిలియన్లకు పెరిగాయి. ఫిబ్రవరి 2తో ముగిసిన వారంతో పోలిస్తే ఇది 5.736 బిలియన్ డాలర్లు పెరిగింది. భారతదేశ విదేశీ మార్గద్రవ్య నిల్వలు ఈ వారం రికార్డు స్థాయిలో 622.469 బిలియన్లకు పెరిగాయి. ఫిబ్రవరి 2తో ముగిసిన వారంతో పోలిస్తే ఇది 5.736 బిలియన్ డాలర్లు పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ వీక్లీ డేటా ప్రకారం భారతదేశ విదేశీ మార్క నిల్వలలో అతిపెద్ద వాటా విదేశీ కరెన్సీ ఆస్తులు కాగా ఇది 5.186 బిలియన్ డాలర్లు పెరిగి 551.331 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలాగే పసిడి నిల్వలు సైతం 680 మిలియన్ డాలర్లు పెరిగి 48 బిలియన్ డాలర్లకు చేరాయి. 2021 అక్టోబర్లో భారత విదేశీ మారక నిల్వలు గరిష్ట స్థాయి 645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే దిగుమతుల వ్యయం పెరగడంతో 2022లో విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గాయి. ఇప్పుడు మరోసారి గరిష్ట స్థాయికి చేరుకుంది. కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం తర్వాత విదేశీ కరెన్సీ ఆస్తుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశంలో తగినన్ని ఫారెక్స్ రిజర్వులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఏ దేశంలోనైనా విదేశీ మార్క నిల్వలు ఎంత భారీగా ఉంటే ఆ దేశం ఆర్థికంగా అంత బలంగా ఉండనున్నది. దేశ ఆర్థిక స్థిరత్వంలో ఫారెక్స్ రిజర్వ్ కీలక పాత్ర. విదేశీ మార్క నిల్వలు తగ్గుతున్నాయంటే ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడిగా దాన్ని గుర్తించాలని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. విదేశీ కరెన్సీ ఆస్తులలో మార్పులు ఆర్బీఐ జోక్యంతో పాటు నిల్వలలో ఉన్న విదేశీ ఆస్తుల విలువ పెరగడం లేదా తరుగుదల వల్ల సంభవిస్తాయి. విదేశీ మారక నిల్వలు అంతర్జాతీయ ద్రవ్య నిధిలో భారతదేశం యొక్క రిజర్వ్ ట్రాంచ్ స్థానం కూడా ఉన్నాయి. భారతదేశం యొక్క బలమైన వృద్ధి మరియు ఈక్విటీ డెట్ మార్కెట్లలో ఇన్ఫ్లోలు ఉన్నప్పటికీ సెంట్రల్ బ్యాంక్ నిల్వలను నిర్మించడానికి ఇన్ఫ్లోలను గ్రహిస్తోంది. బలమైన గొడుగును నిర్మించడం మా ప్రధాన దృష్టి. గణనీయమైన పరిమాణంలో ఫారెక్స్ నిల్వల రూపంలో బలమైన బఫర్, ఇది చక్రం తిరిగినప్పుడు లేదా భారీ వర్షాలు కురిసినప్పుడు మాకు సహాయం చేస్తుంది అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం చెప్పారు. విదేశీ మార్కపు డేటాకు సంబంధించిన వారంలో రూపాయి డాలర్తో పోలిస్తే 83.45 వద్ద రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే స్వల్ప వారాంతపు లాభాలను పొందింది. దేశీయ కరెన్సీ శుక్రవారం నాడు 83.2950 వద్ద స్థిరపడింది. ఈ వారం 0.1% పెరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.